దేవుని బిడ్డలారా, దేవుని మాటకు ఎదురాడకుండా ఏం చేసిండంటే గాడిదకు గంతలు కట్టి కుమారుని తోలుకొని ఒక ఇద్దరిని పనులను తోలుకొని పనివారిని తోలుకొని బయలుదేరిండు. ఎందుకంటే వాళ్ళ భార్యకు కూడా చెప్పలే, మరి ఎవరికి కూడా ఈ సంగతి ఎవరికి చెప్పలే. ఎందుకంటే వాళ్ళ భార్య బలహీనురాలు కాబట్టి ఆటంకం చేస్తుంది. నేను దేవుని మాట వినాలి కానీ మనుషుల మాటనే వినను. అందరూ లోకంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆటంకం చేసేవారు లోకంలో ఉంటారు. ఏదన్నా చేస్తే దేవుడు చెప్పింది చేయాలంటే ఇంకెవరితోని కూడా చెప్పకుండానే చేయాలి. దేవుడు ఏది చెప్పినా కానీ ఇంకొకళ్ళని నిసారం చేసుడు, ఇంకొకళ్ళను భార్యను ఇసారం చేస్తారు, లేకుంటే బంధువులను ఇసారం చేస్తారు, ఇంకెవరినో ఇసారం చేస్తారు చాలామంది. చేయాలన్నా అద్దా అని. అలాంటి గుణం ఉంటే దేవునికి లోబడ్డట్టు కాదు. మనము దేవుని మాటకు మాత్రమే లోబడి ఉండాలి. దేవుడు చెప్పింది మాత్రమే చేయాలి. ఆయన ఏం చేసిండంటే చక్కగా బయలుదేరి ఎవరికి కూడా చెప్పలేదు. బయలుదేరిండు. ఈ సంగతి ఎవరికి కూడా చెప్పలేదు. మరి కన్న కొడుకు కూడా చెప్పలేదు. హల్లెలూయా.